వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మొంతా తుఫాన్ ఎఫెక్టుతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కమ్మ సంఘాల నాయకులు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సూచన. కురబలకోటలో గంజాయి విక్రయిస్తున్న 2 అరెస్ట్. మొంతా సైక్లాన్ తీవ్రతపై అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఇక వివరాల్లోకి వెళ్తే, చెన్నూరు నుండి సిరుంచ రూట్లో ఆర్టీసీ బస్సులు సక్రమంగా వేయకుండా ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న ఈ రేవంత్ సర్కార్ పైన ఆగ్రహించిన మహిళా ప్రయాణికులు కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ వర్షాన్ని లెక్క చేయకుండా నిరసనకి దిగారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్ దాడిని ముక్త కంఠంతో ఖండించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో నవంబర్ 1న చెలో హైదరాబాద్ కార్డ్స్ పట్టుకుని దళితుల ఆత్మగౌరవ మహాప్రదర్శనను విజయవంతం చేద్దామని కోరారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ కర్నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చేపట్టిన దళితుల ఆత్మగౌరవ మహాప్రదర్శనను విజయవంతం చేసేందుకు లక్షలాది మంది తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేషమ్మ, కర్రమ్మ, నారాయణమ్మ, బీసమ్మ, నాగమద్దమ్మ, చిట్టమ్మ, శాలుమియ, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారిపై జరిగిన పాశవిక దాడిని నిరసిస్తూ నవంబర్ 1న చలో హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ మహాప్రదర్శన పద్మశ్రీ మందకృష్ణ అన్నగారి పిలుపు మేరకు చలో హైదరాబాద్ నవంబర్ 1వ తేదీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన గవాయి గారిపై దాడిని నిరసనగా కర్నూలు జిల్లా నుంచి లక్షలాదిగా తరలి రావాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారిపై జరిగిన పాశవిక దాడిని నిరసిస్తూ తల్లిదండ్రులారా, వర్షాకాలంలో పిల్లల్ని రోడ్డు మీదకి రానివ్వకండి, ఇంటికే పరిమితం చేయండి. స్కూల్కి సెలవులు ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపకుండా 2 కళ్లతో ఒక లుక్ వేయండి వారి మీద. మ్యాన్ హోల్స్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వర్షాకాలంలో కురిసిన వర్షపు నీరు రోడ్లపై పారుతుండడం చూస్తుంటాం. అయితే కురిసిన వర్షాల వల్ల వర్షపు నీరు మురికి కాల్వల్లో పారడానికి మ్యాన్వల్స్ తెరవడంతో చిన్న పిల్లలు తెలియక వాటిలో పడి మృత్యువాతకు గురవుతున్నారు. వర్షాకాలంలో పిల్లలను బయటకు పంపకుండా మ్యాన్వల్లలో పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఇటు తల్లిదండ్రులపై అటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కర్నూలు వాసులు కోరుతున్నారు.
నమస్తే అండి. మామూలుగా ఇప్పుడు మనం చూస్తుంటాము వర్షాకాలంలో ఈ తుఫాను సమయాలలో వర్షాలు ఎక్కువగా రావడము, ఈ మన రోడ్ల మీద ఎక్కడంటే మామూలుగా నీళ్లు ఎక్కువగా పారడం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి తెలియక రావడము, అటు ఇటు తిరగడం వల్ల ఈ గవర్నమెంట్ కూడా ఆ మ్యాన్ హోల్స్లలో నీళ్లు పారడానికి తెచ్చిపెడుతుంటారు. ఎందుకంటే మనకి రోడ్ల మీద వచ్చే నీల్స్ అన్నీ ఆ కాలువలో పోవాలని మనకు ఈ మ్యాన్ హోల్స్ తెచ్చిపెడుతుంటారు. కానీ పిల్లల తండ్రులు వాళ్ళకి తెలియక చిన్నప్పుడు ఆడుకుంటూ ఆ మ్యాన్ హోల్స్ పోవడం వల్ల ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఇంతమంది ప్రాణాలు చిన్న పిల్లలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి నా విన్నపం ఏమంటే సమాజానికి, ఈ ప్రజలకు, ఈ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ వర్షాకాలంలో స్పెషల్గా ఈ తుఫాన్ల సమయంలో చిన్నపిల్లలను జాగ్రత్తగా కాపాడుకుంటూ రోడ్ల మీద ఈ సందులలో ఆ మాన్యువల్స్ కాడ తిరగకుండా చూసుకుంటూ వాళ్ళకు ఈ కష్టకాలము, ఈ గండాకాలం గడిచేటట్టు చూసుకోవాల్సిందిగా ఒక భారతీయ సమాజానికి సంబంధించిన ఒక పౌరునిగా విన్నపిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు భాష మొయినుద్దీన్ అండి. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. థ్యాంక్స్. ఈరోజు రాష్ట్రంలో మరి మేంతా తుఫాను వల్ల ఈరోజు పెద్ద ఎత్తున వర్షాలు కురవడంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం పడడం వల్ల మ్యాన్హోల్ కానీ లేకుంటే కాలువలు కానీ పెద్ద ఎత్తున నీళ్ళు ఉన్నవి. ఆ నీళ్ళల్లో కూడా ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ పడుతూ ఉన్నారు. మరి పిల్లలు చాలామంది కూడా మ్యాన్హోల్లో పడి కొట్టుకుపోయి చూస్తూ ఉన్నాం వీడియోల్లో మనము. మరి పిల్లల తల్లిదండ్రులు కూడా దీన్ని బాధ్యత తీసుకొని పిల్లల్ని బయటికి పంపించకుండా మ్యాన్హోల్ ఎక్కడ దగ్గరలో ఉంటే కూడా వాళ్ళు బాధ్యత తీసుకొని మ్యాన్హోల్ కూడా ముడిచి పక్కగా పోయి దాని మీద రాయి లేకుండా బండ వేసి పెట్టాలి. మరి బాధ్యత తీసుకొని తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలని కూడా కోరుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద పూర్తిగా చర్యలు తీసుకొని మున్సిపల్ కమిషనర్లు కానీ లేకుంటే అధికారులు కానీ అందరూ దీని మీద చర్యలు తీసుకొని మ్యాన్హోల్ని ఎక్కడెక్కడ మ్యాన్హోల్లో లేకుంటే కాలువలలో అంటే పెద్ద ఎత్తున దీని మీద మూసివేయడానికి కూడా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ కోరుతున్నాము. నా పేరు వనమలయ్య, బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు. మహబూబ్ నగర్ జిల్లాలో జాగృతి జనం బాటలో సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ జడ్చర్లలో వైద్యం అందక ఓ యువ రైతు ప్రాణాలు కోల్పోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు కనీస వైద్య సేవలు అందించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆమె విమర్శించారు. నిన్నటికి నిన్న మేము ఈ మహబూబ్ నగర్ జిల్లాలో తిరుగుతూ ఉంటే మరి జడ్చర్లలో ఒక హాస్పిటల్ ఉన్నది. జడ్చర్లలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఒక యువ రైతు హాస్పిటల్కి వచ్చి సూసైడ్ చేసుకుని హాస్పిటల్కి వచ్చినటువంటి ఒక యువ రైతు వైద్యం అందక చనిపోయినటువంటి పరిస్థితి. అది మొత్తం ప్రముఖంగా పత్రికలలో మీరందరూ కూడా ప్రకటించారు. అంటే ఇవాళ డబ్బు లేనటువంటి వారికి మనం ఎంతో ఆశతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో, ఎంతో ఆకాంక్షలతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం వైద్యం అందించలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. మరి అదే కొంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో దగ్గరికి పోతే ప్రాణం నిలబడేటటువంటి పరిస్థితి ఉంది. మొంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. మరి జాగ్రత్తగా వ్యవహరించాలని, గైడ్ చేయాలని జిల్లా అధికారులను, అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా సూచనలు చేస్తూ ప్రజలు కూడా వర్షాలు పడుతున్న సందర్భంగా బయటికి రావడం కానీ, పశువులను బయటికి దొరికిరావడం కానీ, చేపల వేటకు కానీ అటు రాకుండా, ఎందుకంటే ఈదురుగాలు కూడా బాగా వీస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జాగ్రత్తగా ఉండాలి, స్వీయ నియంత్రణ పాటించాలి. అదేవిధంగా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు. మరి అదేవిధంగా చెరువులకు చేపల వేటకు కూడా పోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఈ చల్లగా వస్తున్నటువంటి ఈదురుగాలతో కూడా కొంత హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఇళ్ల నుంచి బయటకు రావద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తుంది. గోనెగండ్ల మండలం కులుముల గ్రామంలో జాతీయ ఆహార నూనె గింజల పథకం కింద వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి. కాబట్టి ఒక 16 to 17 క్వింటాల్స్ మినిమం ఇల్లు వస్తుంది మేడం. మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే K6 రకాలు మీరు వేసే ట్యాగులు ఏంటంటే వర్షాలు పడితే మచ్చ ఎక్కువ వస్తుంది.
మచ్చ కానీ నెక్స్ట్ మనకి కాలరాట్ అంటే మొదలు కుళ్ళు తెగులు ఎక్కువ వస్తుంది. అదే మనం ఇచ్చే 1694 రకం ఏంటంటే మీకు ఇక్కడ దీనిలో ఈ మచ్చను తట్టుకునే ఈ మాలిక్యులర్ స్ట్రెయిన్స్ మనకి ఇక్కడ ఇంజెక్ట్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఇది ఆకుమచ్చ తెగుల్ని, మొదలు కుళ్ళు తెగుల్ని, నెక్స్ట్ 70 రోజులప్పుడు కూడా వానలు పడతాయి. కాండం బూజు తెగులు ఎక్కువ వస్తుంది. మనకి కాండం కాడ తెల్ల బూజు వస్తుంటుంది. అటువంటి కాండం బూజు తెగులు కూడా వెరైటీ తట్టుకుంటుంది మేడం మనకి. అంటే మీకు ఏంటంటే పశువులకు మేత కూడా బాగా వస్తుంది. అంటే మనకి మచ్చ తెగులు తట్టుకుంటుంది, కాండం బూజు తెగులు తట్టుకుంటుంది, నెక్స్ట్ 30 రోజులప్పుడు వచ్చే మొదలు కుళ్ళు తెగులు కూడా తట్టుకుంటుంది. దీనివల్ల ఏంది మీకు 2-3 ఫంగిసైడ్స్ మీద స్ప్రేయింగ్ చేసే ఖర్చు తగ్గుతుంది. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే మీకు అధికంగా వాన పడినా కానీ మేతకు పనికి వస్తుంది. అదే మనకేంటంటే ట్యాగులు కానీ పొద్దు ట్యాగులు ట్యాగ్ 24 కానీ మీరు వేసే K6లు కానీ మనకేంటంటే వానలు పడితే మచ్చ ఎక్కువ వస్తుంది. మన పశువుల మేత కూడా పనికిరాదు. కానీ విశేషాలన్నీ కూడా మనకి కేవీకే కోఆర్డినేటర్ అలాగే మన అసిస్టెంట్ డైరెక్టర్ కాద్రి గారు వివరించడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఏంటంటే కొన్ని పాయింట్స్ మీరు మిస్ అయిన పాయింట్లు కొన్ని చెప్తాను. ఇది వాల్యూ చైన్ క్లస్టర్ అనమాట. ఇది అంటే 500 హెక్టార్లు మనము రబీలో ఏంటంటే మనము ఈ గ్రౌండ్ నట్ని సీడ్ అంటే గ్రౌండ్ నట్ ఏరియాను పెంచడము, అట్లాగే మంచి సీడ్ ఉత్పత్తి చేయడం అనే దాని మీద, అలాగే నూతన వంగడాలని ప్రమోట్ చేయాలనే దాని మీద మనం ఇక్కడ బోనిగండ్లను మనము సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. దీనిలో ఏంటంటే వ్యవసాయ శాఖ ద్వారా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది దీనిలో ఏంటంటే మన వ్యవసాయ శాఖ ద్వారా ఏపీ సీడ్స్ నుంచి మనం విత్తనాలు తీసుకుని ఉచితంగా ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా ఒక్కొక్క రైతుకి 9,000 రూపాయల విలువైన విత్తనాలని మనము ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఈ విత్తనాలను ఏంటంటే మీరు తప్పనిసరిగా పొలంలో వేసుకోవాలి. దాన్ని క్రాప్ బుకింగ్ చేస్తాము. దాన్ని వేరే రకంగా వాడుకోకూడదు. విత్తనాలుగా వాడుకోవాలి. దాని నుంచి మనము పంట దిగుబడులు పొందాలి. దాన్ని మళ్ళీ విత్తనంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు K6 వెరైటీ మీద శ్రద్ధ పెరగాల రైతుకి. పూర్వం నుంచి పాడి పంటలు అన్నారు కదండి, పంట పాడి అన్నారా? పాడి పంటయే కదా. మీరు అందరూ కూడా పాడి మీద శ్రద్ధ తగ్గించేస్తున్నారు. పాడి ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే రైతుకి పంటల్లో రకరకాల వ్యాధులు చెప్పారు, రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారు. తర్వాత విత్తనం సరిగ్గా ఉండాలి, తర్వాత మార్కెట్లో రేట్ ఉండాలి. చేయడం వల్ల ముఖ్యంగా ఏంటంటే నిత్య ఆదాయం. మీకు ఇది 6 నెలలకి సంవత్సరానికి వస్తుంది ఆదాయం. ఇది నిత్య ఆదాయం. రోజు ఆ ఇల్లాలి కళ్ళల్లో నవ్వు చూస్తాం. పాలు అమ్ముకుంటుంది, పెరుగు అమ్ముకుంటుంది, పిడకలు అమ్ముకుంటుంది. ఏది వేస్ట్ కాదు, ప్రతిదీ ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబం బాగుంటుంది. అందులో కొన్ని పాలవి వీళ్ళు కూడా సేవిస్తారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆ కుటుంబం యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు మార్కెట్ రేట్లు కూడా మిల్కింగ్ అవి చాలా బాగున్నాయి, రేట్లు బాగున్నాయి, మార్కెటింగ్ ఉంది. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన నైబరింగ్ జిల్లాల అనంతపురం ఇంకా డ్రౌట్ ఉంది. అక్కడి నుంచి విజయ డైరీకి డైలీ 1,00,000 లీటర్ల పాలు వస్తున్నాయి. మన కర్నూలు జిల్లా నుంచి కనీసం 10,000 లీటర్లు కూడా ప్రొక్యూర్మెంట్ లేదు. మేము ప్రతి మీటింగ్లోనూ ప్రతి చోట కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం ఇది డెవలప్ చేయలేకపోతున్నాం. అందువలన మీ రైతు సోదరులందరూ కూడా పాడి పశువుల మీద కూడా శ్రద్ధ పెట్టి, మరి నేను ఆంధ్ర ఏరియా నుంచి వచ్చాను. మా ఆంధ్ర ఏరియాలో ప్రతి రైతు కూడా ఒక పాడి గేదె, 2 మేకలు, 4 కోళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. అందువల్ల ఏంటి రోజు కోడిగుడ్లు ఉంటాయి. ఈ మేకలు అవి ఉంటే అవి అమ్ముకుంటే ఏదో బలులు ఇవ్వడానికి అవి కొనుక్కుంటూ ఉంటారు. ఫంక్షన్లకి కొనుక్కుంటా అంటే ఆదాయం వస్తుంది. వ్యవసాయంలో నష్టం వచ్చినా కూడా రైతు నష్టపోడు. మీకు సేంద్రియ ఎరువు కూడా దొరుకుతుంది. వ్యవసాయానికి వేసుకోవడానికి సేంద్రియ ఎరువు దొరుకుతుంది. మీరు అన్ని కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకుండా సేంద్రియ ఎరువు కూడా దొరుకుతుంది. అన్ని విధాల లాభం ఉన్న మా పాడి పరిశ్రమని అభివృద్ధి చేస్తున్నారు మీరు రైతులందరూ కూడా. అలా కాకుండా మీరు కంపల్సరీగా మా డిపార్ట్మెంట్ పాడి పశువుల మీద వాటి మీద కూడా శ్రద్ధ వహించి చేస్తే కనుక రైతు నష్టపోడు, వ్యవసాయంలో నష్టం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ కులుమాల గ్రామానికి సంబంధించి 2,450 ఎకరాలు బుక్డ్ ఏరియా అంటే ఈ పంట వేశారు. క్రాప్ బుకింగ్ కూడా జరిగింది. ముఖ్యంగా కాటన్ ఇక్కడ బాగా వేశారు. 1,564 ఎకరాల్లో కాటన్ వేయడం జరిగింది. ఆనియన్ 250 ఎకరాలు, రెడ్ గ్రామ్ 200 ఎకరాలు, గ్రౌండ్ నట్, ఇంకా చిల్లీ అంటే మిర్చి, ఆ తర్వాత క్లస్టర్ బీన్స్, టొమాటో కొంచెం వేశారు. సో మెయిన్గా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు ఈ జిల్లాలో ఆహ్వానం పలికింది ఆనియన్, ఉల్లి ఇష్యూ చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి
ఎందుకు జరిగింది అని చెప్పి మనం డీటెయిల్స్లోకి వెళ్తే కిందటి సంవత్సరం ఉల్లికి చాలా ధర వచ్చింది. దానివల్ల అందరూ కూడా ఉల్లి వేసేసారు. మొత్తం అంతా కూడా ఎక్కువ శాతం ఉల్లి వేయడం జరిగింది. సరే వేస్తే వేశారు, బట్ టెక్నాలజీ వాడడం కానీ ఇంప్రూవ్డ్ సీడ్ అంటే విత్తనం మంచి క్వాలిటీ విత్తనం వాడడము. అలాగే మా వాళ్ళు ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు ఆయన కేవీకే కోఆర్డినేటర్ చెప్పారు రాఘవేంద్ర గారు, చాలా విషయాలు చెప్పారు మీకు. సో అవన్నీ పాటిస్తేనే మనకి ఎప్పుడైనా ధర అనేది వస్తుంది. ఇప్పుడు ఆనియన్కి సంబంధించి కూడా ముందు విత్తనం మంచిది వాడాలి. అలాగే రైజ్డ్ బెడ్ అంటే కొంచెం పైకి మట్టి పైన కొంచెం రైస్ చేసి దాంట్లో పండించాలి. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పెడితే ఇంకా బాగా మనకి లాభం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇలా చాలా విషయాలు చెప్తున్నారు. ఇప్పుడే మీరు విన్నారు రాఘవేంద్ర గారు చెప్పింది మీకు ఎలాగా ఈ గ్రౌండ్ నట్ అంటే వేరుశెనగ ఎలా పండించాలి, ఆ తర్వాత విత్తనం ఎలాగా శుద్ధి చేయాలి, తర్వాత కలుపు మొక్కలు రాకుండా ఎలాగా చేయాలి, తర్వాత వేర్లు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి, తర్వాత అక్కడ ఉన్న కాయ గట్టిగా రావాలి అంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా తెగులు పట్టకుండా ఏం చేయాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో అన్ని జాగ్రత్తగా వినాలి. మీరు మా వాళ్ళు మళ్ళీ మీకు మంగళవారం బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో కూడా ఇవన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా విని దాన్ని పాటించాలని చెప్పి కోరుకుంటున్నానండి. కేజీలు విత్తనం, సో అవన్నీ కూడా మళ్ళీ మీరు విత్తనం ప్రొడ్యూస్ చేయడానికి వాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవి మళ్ళీ మీకు 12 క్వింటాల నుంచి 17 క్వింటాల వరకు అంటే బాగా ఇరిగేషన్ చేస్తే 17 క్వింటాలు, మామూలుగా రెయిన్ ఫెడ్లో ఉంటే 12 క్వింటాల వరకు మీకు విత్తనం తిరిగి వస్తుంది. ఆ విత్తనం అంతా మళ్ళీ మేము బైబ్యాక్ చేస్తామండి కేవీకే ద్వారా. ఎందుకంటే 10% వరకు ఈయన ఇక్కడ తీసుకుంటారు, మిగతా 90% విత్తనాలు మీరు ఏవైతే పండిస్తారో అవన్నీ కూడా మిగతా జిల్లాల కేవీకేలతో అనుసంధానం చేసి మళ్ళీ మీకు మంచి ధర వచ్చేటట్టు కొనేటట్టు చేస్తాము. కాబట్టి దయచేసి ఈ పంట జాగ్రత్తగా పండించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఇందాక వక్తలు చెప్తున్నారు క్రాప్ డైవర్సిఫికేషన్. నేను ఫస్ట్ నుంచి ప్రతిసారి ఇదే మాట చెప్తూ ఉన్నాను. ఒక రైతుకి ఒక 10 ఎకరాలు ఉంది అంటే ఖచ్చితంగా ఒక 3 రకాల పంటలు వేయాలి. అలాగే వాళ్ళకి పాడి కూడా ఉండాలి. ఇప్పుడే చెప్పారు జేడీ గారు, కంపల్సరీగా మనకి ఆవులు కానీ బర్రెలు కానీ లేకపోతే గొర్రెలు కానీ మేకలు కానీ పెంచుకుంటే అలా ఇబ్బంది ఉండదు. ఒక దగ్గర నష్టం వచ్చినా ఇంకో దగ్గర మనకి ఖర్చులకి ఇబ్బంది ఉండదు. కాబట్టి మనకి సపోర్టింగ్గా ఉంటుంది, నిత్యం ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు కంపల్సరీగా ఈ యానిమల్ హస్బెండరీ వాళ్ళు ఇచ్చే లోన్ ద్వారా వచ్చే ఇవన్నీ కూడా వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నానండి. ఆ గ్రామం పేరు కైరవాడి గ్రామం నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు మధ్యలో రోడ్ అంతా కూడా మధ్యలో కొంచెం ఇరుగ్గా ఉంది, ప్లస్ నీరు కూడా బాగా నిండిపోయి ఉంది. కాబట్టి ఇమీడియట్ గా నేను మా ఎస్సీ గారికి చెప్పానండి, అది R&D రోడ్ అని చెప్పి అంటూ ఉన్నారు, ఒకసారి చెక్ చేయమని చెప్పాను. దానికి ఎస్టిమేట్స్ కూడా ₹1 కోటి పైన ఎస్టిమేట్స్ కూడా వేయడం జరిగింది. సో అది ఎలాగా ఏంటి అనేది చూసి ఆ రోడ్డు బాగు చేసేటట్టు చూస్తామండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కర్ణాటకలోని అల్మిట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే మహబూబ్ నగర్ జిల్లాకు కృష్ణానది నుండి ఒక్క చుక్క నీరు కూడా రాదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి అల్మిట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచే నిర్ణయాన్ని అడ్డుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. జనం బాట పర్యటనలో భాగంగా కవిత ఈ విధంగా మాట్లాడారు. మన మహబూబ్నగర్ జిల్లాకు ఆనుకొని ఉండే కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు. అక్కడ ఉన్నది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆల్మట్టి ఎత్తు పెంచితే నేను మహబూబ్నగర్ జిల్లా బిడ్డలకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా కాలువలలో మనం మహబూబ్ నగర్లో క్రికెట్ మ్యాచ్ ఆడుకోవాలి తప్పితే చుక్క కూడా నీరు రాదు, ఇబ్బంది అవుతుంది. వానలు పడకపోతే నీళ్ళు వచ్చే పరిస్థితే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపాలి. ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాకినాడ జిల్లా కీర్లంపూడి మండలంలోని గండికొట్టె ప్రాంతాలను ఇసుక బత్తాలతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సంబంధిత అధికారులు. మొంతా తుఫాన్ నేపథ్యంలో కీర్లంపూడి రాజుపాలెం రోడ్డులో నేలకొరిగిన చెట్లను ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా స్వయంగా చెట్లను తొలగిస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్న జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, కీర్లంపూడి ట్రైనింగ్ ఎస్ఐ ఎం రాజా, స్టేషన్ సిబ్బంది తదితరులు.
మనం కరెన్సీ నోట్ల లెక్కింపు యంత్రాన్ని చూసాము, కానీ ఇప్పుడు నాణాల లెక్కింపు మరియు క్రమబద్ధీకరణ యంత్రాన్ని చూడండి. తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని కొనిజర్ల మండలంలో గల అంజనాపురం నిమ్మవాగు బ్రిడ్జిపై నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్రిడ్జిపై పొంగి పొర్లుతున్న నీటి ప్రవాహం నుంచి డ్రైవర్ డీసీఎం వ్యాను దాటించే ప్రయత్నం చేశాడు. బ్రిడ్జి మధ్యలోకి రాగానే వాహనం ఆగిపోవడంతో స్థానికులు డీసీఎంను వదిలి ఒడ్డుకు రావాలని చెప్పినా వినలేదు. దీంతో డీసీఎం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ గల్లంతయ్యాడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బండి దిగిందన్న. అన్నా బండా ఎట్లా వస్తుంది అనుకున్నావు? అసలు ఏదో హీరో ఉన్నది వచ్చిండు. అస్సలు అవసరం చూడు, బండి చూడు ఎంత రేజో. ఇంకోట్లే నీ బండి ఎక్కడ పోదు, ఆగు. ఇప్పుడు మాది అట్లా వాడు బాబాయ్ ఆగు ఆగన్నా కూడా అసలు ఆగుతుండా రావట్లే అసలు. అన్నా బండి ఆపి ఇట్లా దా అన్నా. క్లోజ్ డోర్ తీసుకుంటావురా అయిపోయాడు. అది లాగైపోయింది నా వాటర్లో అయితే దూకలే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.